హైవేస్. ఓ మై గాడ్, పెను ప్రమాదం, భారీ విస్ఫోటనం తప్పిందండి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ నుంచి హర్యానాలోని భీవా అనే ప్రాంతానికి రైలు వెళ్తుంది. కాలింది ఎక్స్ప్రెస్ కాన్పూర్ సెంట్రల్ మీదుగా వెళ్తున్న మూమెంట్లోనే అన్వర్గంజ్ అండ్ కాస్గంజ్ ఏరియా, అక్కడ రైలు వస్తుంది. బట్ దూరంగా రైల్వే ట్రాక్ మీద ఏదో ఉన్నట్టుగా లోకో పైలట్ గమనించాడు. దట్ మీన్స్ ట్రైన్ డ్రైవర్ గమనించాడు. లోకో పైలట్ ఇమ్మీడియట్గా సడన్ బ్రేక్ వేసాడు. పాపం సడన్ బ్రేక్ వెయ్యి బట్టి ఆ రైల్ ట్రాక్ మీద సిలిండర్ ఉంది కదా, గ్యాస్ సిలిండర్, మన ఇంట్లో వాడతామే 14.5 kg సిలిండర్, అది దాన్ని ఈవెన్ అది సడన్ బ్రేక్ వేయబట్టి అప్పటికి ఇంకా పట్టల మీద జారుకుంటూ వచ్చి కొట్టిన దెబ్బగా 50 మీటర్లు అవతల పడింది. అదే చూడకుండా ఫాస్ట్గా వచ్చి కొట్టినట్టయితే బ్లాస్ట్ అన్నమాట. ఎందుకో తెలుసా, అక్కడ పెట్రోల్ డబ్బాలు, ఈ సిలిండర్ దగ్గర వచ్చే అగ్గిపెట్టెలు, ఇంకా పెరుగు పదార్థాలు బోల్డ్ అని ఉన్నాయి. ఏమాత్రం దాన్ని గుద్దుకున్న మూమెంట్లో నిప్పురవ్వలు వస్తే బ్లాస్ట్ ఇంకంతే. కొన్ని వందల మంది చనిపోయేవాళ్ళండి. ఉలిక్కిపడింది ఒక్కసారిగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ రైల్వే వాళ్ళు కానీ. అసలు ఎవరు ఎంత దారుణానికి పాల్పడ్డారు. రైలుని 20 నిమిషాల సేపు ఆపారు. వచ్చి చూస్తే సిలిండర్ ఉంది కదా, దానిలో ఇంకో పెరుగు పదార్థాలు పెట్టేసి మొత్తం పైన వెల్డింగ్ చేసి పెట్టారండి. ఈ మనుషులేని అసలు వాళ్ళు ఇంత ఘోరంగా ఎవరు ఏంటంటే మన దేశంలోనే అంతర్గతం ఉన్న వాళ్ళేనండి, మరలా బయట వాళ్ళు కూడా కాదు ఇల్లు. మరి వాళ్ళ అమ్మకు పుట్టారో ఇంక వాళ్ళ అమ్మ పాల దగ్గర మరి ఏంటో నాకు అర్థం కావట్లా. ఇంతకుముందు నేను అనలేకపోతున్నా. చాలా చాలా బాధేస్తుంది నాకైతే. ఇక నేను స్త్రీని కూడా తక్కువ చేయాలి. వాళ్ళ అమ్మకు పుట్టారో లేదన్నప్పుడు ఇంకేటో అన్నాను అంటే దాని అర్థం మనుషులకు పుట్టారో లేదా ఎవరికి పుట్టారని అంతే. ఆ స్త్రీని కూడా నేను ఏమాత్రం కూడా ఆమె యొక్క క్యారెక్టర్ తక్కువ చేయాలి. వాళ్ళని ఎందుకు చేయాలి తక్కువ? ఈ యదమండా కొడుకుల వల్ల ఎన్నో ప్రమాదం అని తప్పింది. ఇమీడియట్గా ఏం చేస్తున్నా, చుట్టుపక్కల మరలా మొత్తం వెతికారండి, ఇంకెవడన్నా ఏమైనా ఉన్నారో బాబుని. ఎక్కడ ఏమీ లేవు. సో ఇక మొత్తం జల్లెడ పడుతూ ఉన్నారు. ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు విచారిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అనుమానాస్పదంగా కనపడతారు చుట్టుపక్కల వచ్చేసి. సో పుణ్యం ఉండిద్ది. ఈ మధ్య చెత్త యదవలు ఆ రీల్స్ కోసం చెత్త చెదారాలు పెట్టి ట్రాక్ల మీద వీడియోలు తీస్తూ ఉన్నారు. మొన్న ఎట్టా గ్యాస్ ఒకటి పెట్టి దొరికాడు, తాట తీసి ఆరేసరా అండి. బట్ కొంతమంది ఇదిగో ఉగ్రవాదులు అనాలో అంతర్గతంలో పనికి మళ్ళీ వెధవలు అనాలో తెలియట్లేదు, ఇటువంటి పాల్పడతా ఉన్నారు. ఆ న్యూస్ చూసిన నాకు నిజంగా ఒక్కసారి వణుకొచ్చింది ఒంట్లో. అయితే ఇందిరా ఎంత ఘోరంగా ఉన్నారని చెప్పేసి.